ల్యాండ్ క్రూజర్ వాహనాల గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి. ఆ వాహనాలను కేసీఆర్ సొంతానికి కొనుక్కున్నారా అని ప్రశ్నించారు. ల్యాండ్ క్రూజర్లను ఇప్పటి ప్రభుత్వం వాడుకోదని కడియం ప్రశ్నించారు. వాహనాలు కొనాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారని, వాటిని దాచలేదని, అందులో ఏదైనా అవినీతి జరిగిందా అని కడియం ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క వినియోగం కొరకు 22 క్రూజర్లు కొన్నట్టుగా నాకు సమాచారం ఉన్నది. ఇప్పుడు అది వాడరా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాడుకోరా? రేపు ల్యాండ్ క్రూజర్లు ఎవరు తిరుగుతారు? మనం చూడవా? ఇవన్నీ పిచ్చి మాటలు బంద్ చేయాలి, చేసేది మాత్రమే చెప్పాలి. మాట్లాడే ముందు దాచుకుంటారండి. ఇట్ ఈస్ ఏ పబ్లిక్ ప్రాపర్టీ. 22 ల్యాండ్ క్రూజర్లు అనేవి పబ్లిక్ ప్రాపర్టీ. వాటి రిపేర్ కొరకు వాటిని బ్లడ్ ప్రూఫ్ కన్వర్ట్ చేయడానికి పోయినట్టుగా నాకు ఉన్న సమాచారం. వస్తాయి కదా, వచ్చిన తర్వాత మీరు వాడరా? మీరు ఎక్కి తిరిగారా? అమ్మేస్తారా వాటిని? మళ్ళీ పోనీ అయ్యేమన్నా దాంట్లో ఏమైనా అవినీతి జరిగిందా? లేకుంటే అవి కొనకుంటేనే కొన్నట్టుగా చూపించిందా? ఏంటో కరెక్ట్గా చెప్పాలి. ముఖ్యమంత్రి గారు కూడా అట్లా మాట్లాడదు.